దేశమంతా రోజు కేటాయించిందో ఆ భూమిని తీసుకుపోవడం అది మా విశాఖ జర్నలిస్ట్ ఎందుకంటే ఆ మతం పేరుతో ముసుగుతో మేము ప్రచారం చేయాలి. అందుకు మిమ్మల్ని కోటి రోజుగా మీరు ఆ ఏరియా ఎమ్మెల్యేగా పాలకు కేటాయించిన భీమిలిలో భూమిని కూర్చుని రోజు వెనక్కి తీసుకోవాలని చెప్పి భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది. ఎందుకంటే హిందూ మతం పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా భూములు దొబ్బేస్తున్న దొంగస్వామికి ఆ భూములు చెందకూడదని చెప్పి తెలుగు శక్తి గంటగాని కోరింది. అలాగే ఆ భూములు కూడా విశాఖ జర్నలిస్టులకి కేటాయించాలని చెప్పి విన్నపం చేశాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన ఉంది కానీ అమల్లో జరగలేదు. మరి దీనిపైన కూడా గంటా గారు సానుకూలంగా స్పందించారు. నా దృష్టికి వచ్చిందని చెప్పి అన్నారు. మరి గతంలో మనం చూసాం రామతీర్థాలు శ్రీరామ శిరస్సు చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. ఈవేళ దేశమంతా రగిలిపోతుంది. అన్ని రాష్ట్రాల్లోనే హిందూ ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తుంటే కనీసం శారదాపీఠం అని చెప్పుకునే స్వరూపానంద స్వామి ఎస్ఎన్ పాల్గా పేరు మార్చాం. మరి ఆయన నోరు ఎప్పకపోవటం మౌనం అంగీకారం అవుతుంది. ఆయన హిందుత్వం కాదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మేము అడిగాం చెప్పమని చెప్పడినా సరే దాని గురించి నోరు ఎప్పట్లేదు. మరి ఇలాంటి వ్యక్తికి ఇలాంటి దొంగస్వామికి గత ప్రభుత్వం కేటాయించింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏదైతే మానవతావాది అని చెప్తాడో అంత బూటకం అది. ఆయన సొంత చెల్లెలు సునీత న్యాయం చేయలేకపోయాడు. తన బాబాయిని ఎవరు చంపారు 5 ఏళ్ళలో చెప్పలేకపోయాడు. ఈవేళ తన సొంత చెల్లి షర్మిల గారు మణిపూర్లో క్రిస్టియన్ పైన దాడి జరిగితే నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యుని కూడా స్పందించని చెప్పి స్వయాన ఆమె సోదరి షర్మిల జగన్మోహన్ క్రిస్టియన్ చెప్పింది. మరి ఇంతకంటే ఏం కావాలి జగన్మోహన్ క్రిస్టియన్ చెప్పడానికి? ఈవేళ మానవతావాది అయిన ముసుగులో జగన్మోహన్ డ్రామా ఆడుతున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, ఈ స్వరూపానంద స్వామి ఎవరైతే ఎస్ఎన్ పాల్గా పేరు మార్చామో ఈయన జగన్ ఎదురు తోడుదొంగలు ఇద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మంట కట్టడానికి చూస్తున్నారు. సో దయచేసి ఆ భీములలో ఏవైతే 15 ఎకరాల భూమి కేటాయించారో ఆ భూమి వెనక్కి తీసుకొని విశాఖ జర్నలిస్ట్కి ఇచ్చి న్యాయం చేయమని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి గంటా శ్రీనివాసరావు కోరాను. దానిలో డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆ భూమి వెనక్కి తీసుకుని హిందూ మతం కాపాడని కోరుతున్నాను. జై హింద్. ఏదైతే ఎస్ఎన్ పాల్కి కేటాయించిన భూమి భీమిలిలో వెనక్కి తీసుకోమని చెప్పి నేటి ఉదయం గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది. మరి గతంలో హిందూ మతం పేరుతో శారదాపీఠానికి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించారు. ఆయన హిందూ మతం ముసుగులో క్రిస్టియన్స్ ప్రమోట్ చేస్తారు తప్ప ఆయన హిందూవాద జగన్వాద అడిగితే ఇప్పుడు దాకా సమానం చెప్పలేదు. ఇటీవల పెందుతులో పనికరాష్ట్రం కలిసి కూడా ఆయన పేరు కూడా మార్చడం జరిగింది. స్వరూపాన్ సరస్వతి కాస్త ఎస్ఎన్ పాల్గా మార్చాం. మరి ఇవాళ హిందూ ముసుగులు ఎందుకు డ్రామా ఆడుతున్నారని చెప్పి మేము కొట్టడం జరిగింది. అదే ఏదైతే భూమి ఉందో ఆ భూమిని విశాఖ జర్నలిస్ట్ కేటాయించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ డిమాండ్ చాలా ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది విశాఖ జర్నలిస్ట్ ఇవ్వని చెప్పి. కానీ ఇప్పటిదాకా ఆశలు జరగలేదు. కనీసం ఈ సందర్భంగా అయినా సరే ఆ భూమి రద్దు చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మానవతావాది అంటాడు. మానవతావాది నిజంగా తన సొంత చెల్లి సునీతకి అన్యాయం జరిగితే స్పందించలేదు. తన సొంత బాబాయ్ వివేకం చచ్చిపోతే ఇప్పటిదాకా ఎవరు చంపారు చెప్పలేకపోయారు. తన స్వయాన సోదరి షర్మిల మణిపూర్లో క్రిస్టియన్ చచ్చిపోతే నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి స్పందిస్తే అని చెప్పి స్వయాన తన తెలిసి షర్మిల అన్నారు. మరి ఈరోజు మానవతావాది ముసుగులో ఇటు స్వరూపానంద అంటే ఎస్ఎన్ పాల్ మరియు జగన్ ఎదురు డ్రామా ఆడుతున్నారు. సో గతంలో రామతీర్థాలు శ్రీరాముడు శిరస్సు తీసేసినప్పుడు కూడా స్పందించలేదు. ఇవాళ దేశమంతా హిందూ మతం పైన అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన చేస్తుంటే కనీసం ఇక్కడ శారదాపీఠం అని చెప్పుకొని ఈ స్వామి దొంగ స్వామి ఇక్కడ నూరెప్పట్లేదు. ఇప్పటికైనా సరే ఆ భూమి వెనక్కి తీసుకొని హిందూ మతాన్ని న్యాయం చేయమని భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు కొనడం జరిగింది. డెఫినెట్గా ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్తానని చెప్పారు. డెఫినెట్గా న్యాయం చేస్తానని చెప్పారు. అలాగే జర్నలిస్ట్ కూడా భూమి కేంద్రం తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు స్పందించి హిందూ మతం న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంగా జరిగింది. జై హింద్.